ఏకపక్ష నిర్ణయాలను ఖండిస్తున్నామని, తమకు ఈవీఎంలపై నమ్మకం లేదని సీఎం చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారని ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. వీవీప్యాట్ స్లిప్లను కూడా లెక్కించాలని ఈసీని చంద్రబాబు కోరారని తెలిపారు. చంద్రబాబు ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి పలు ఫిర్యాదులు చేశారని చెబుతున్న ఎమ్మెల్సీ అశోక్ బాబుతో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన బృందంతో కలిసి ఆయన పలు ఫిర్యాదులు చేయడం జరిగింది. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వివేది గారికి ఏమి చెప్పడం జరిగింది, ఆయన నుంచి ఎటువంటి రెస్పాండ్ వచ్చింది అనే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ అశోక్ బాబు ఉన్నారు, వారిని తెలుసుకున్నారు. సార్ చెప్పండి, అక్కడ మీరు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మీరు ఏ ఫిర్యాదులు చేయడం జరిగింది, ద్వివేది నుంచి మీకు ఎటువంటి ఆన్సర్ వచ్చింది? ఇప్పుడు వరకు జరిగిన సంఘటనలు, చీఫ్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేయడం, ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయడం, అలాగే రాత్రి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. అయితే సీఈఓ గారు చెప్పేది ఏంటి, మా ప్రమేయం లేకుండా పైనుంచి ఉత్తర్వులు వస్తున్నాయి, మేము అమలు చేస్తామని చెప్పారు. పైనుంచి ఉత్తర్వులు వచ్చి అమలు చేయడానికి ఇక్కడ ఒక ఎలక్షన్ కమిషన్ ఇక్కడ అవసరం లేదు, ఒక బ్రాంచ్ ఆఫీస్ ఉంటే సరిపోతుంది. కానీ ఇక్కడ స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్గా ఆయన కొన్ని అధికారులు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ అనేది అటానమస్ బాడీ, అదేమి ఇక్కడ కలెక్టరేట్, ఎంఆర్ఓ ఆఫీసు లేకపోతే ఆర్టీఓ ఆఫీస్ కాదు. అది ఈయన కొన్ని అధికారాలు ఉన్నాయి. ఆ అధికారాల ప్రకారం ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తుంటే చీఫ్ సెక్రటరీ లెవెల్లో ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కనీసం రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించడం కానీ, ముఖ్యమంత్రి సంప్రదించడం కానీ ఏం చేయలేదు. అలాగే కడపలో మర్డర్ కేసు వెరిఫై చేస్తున్న ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కనీసం ఒక ఇది కూడా ఆయన అడగలేదు. ఇటువంటి ఆరోపణలు మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఏమేమి చేయడం జరిగింది? ఇప్పుడు వరకు జరిగిన సంఘటనలన్నీ అంటే చీఫ్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ కానించి, ఎస్పీలను ట్రాన్స్ఫర్ కానించి, లేదంటే ఏడీజీని ట్రాన్స్ఫర్ కానీ ఇవన్నీ కూడా మీరు ఏకపక్షంగా చేస్తున్నారు, వైసీపీకి అనుకూలంగా చేస్తున్నారు, ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క అధికారాలు మీరు ఏమీ ఉపయోగించట్లేదు, ఇది తప్పు, ప్రజాస్వామ్యం అనేది స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. మరి ఆయన అసహాయత చెప్పడమే జరిగింది. మేము పైనుంచి ఉత్తర్వులు వస్తున్నాయి, మేము అమలు చేస్తామని చెప్పారు. అంటే పైనుంచి ఉత్తర్వులు రావడం ఇక్కడి నుంచి ఏ రకమైన నివేదికలు లేకుండా, ఎందుకంటే వైసీపీ ఇచ్చిన కంప్లైంట్ మీదే ఈ ఆర్డర్స్ అన్నీ వస్తున్నాయి, వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. మేము ఇచ్చినటువంటి ఫిర్యాదులను ఏవే కానీ పరిగణలోకి తీసుకోవడం లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇందాక ప్రెస్ మీట్లో ఆరోపించడం జరిగింది. ఆ విషయాన్ని ఏమైనా మీరు ద్వివేది దృష్టికి తీసుకెళ్ళడం ఏమైనా జరిగిందా? అది దృష్టికి తీసుకెళ్ళడం కాదు, ఇచ్చిన కంప్లైంట్లో కూడా అది కూడా ఉంది. తెలుగుదేశం ఇచ్చిన ఏ కంప్లైంట్ మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ ఎటువంటి స్పందన లేదని స్పష్టంగా చెప్పాం. ఆయన దానికి ఏం సమాధానం ఇచ్చారు? మేము నివేదిక పైకి పంపించామని చెప్తున్నాడు అంతే ఆయన. కాబట్టి నివేదిక పైకి పంపించడం వల్ల జరిగే ఉపయోగం లేదు. పైన ఎలక్షన్ కమిషన్ ఎలా ఉందనేది మనకు ఇప్పుడు స్పష్టం అవుతుంది. మరి ఇవాళ రోజులు ఇంకేం చేస్తారు, ఇంకెంతమంది ట్రాన్స్ఫర్ చేస్తారో, ఇటువంటి అరాచకం అనేది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని చివరగా మీరు ఎలక్షన్ కమిషన్కు చంద్రబాబు నాయుడు చివరగా అంటే ఫైనల్ కన్క్లూజన్గా ఏమి చెప్పడం జరిగింది? మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఉన్న వ్యవస్థ ఇది, దీనికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా ప్రత్యేక అధికారులు ఉన్నాయి. అధికారాలు మీరు వాడి ఈక్వల్ లెవెల్ ఫీల్డ్ అనేది చేయాలి. మీరు ఇక్కడ ఒకే రాజకీయ పార్టీకి ఒత్తాసపడడం మంచిది కాదు. మరి మీ పవర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు ఉపయోగించండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది అక్కడ జరిగినటువంటి ఏవైతే కనుక మాటలు జరిగినాయో అవన్నీ కూడా ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళ మీద ఐటీ దారులు అయితేనేమి, నిజాయితీగా పనిచేసేటువంటి అధికార యంత్రాలందరి మీద కూడా బదిలీ వేయడం అయితే వీటన్నిటిని చేయడం ద్వారా అధికారులు వాళ్ళలో ఒక అనున్నతభావం తీసుకొచ్చే యత్నం చేసింది ఎలక్షన్ కమిషన్. మోడీ, జగన్ నేతృత్వంలో వాళ్ళు ఏవైతే చెప్తున్నారో వాటిని చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. అయితే గోపాలకృష్ణ ద్వివేది తన అసహాయతను వ్యక్తం చేయడం జరిగిందని చెప్తా ఉన్నాడు. పైనుంచి అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి వచ్చినటువంటి ఏవైతే కనుక ఆదేశం ఉన్నాయో దాన్ని వాటిని మేము ఫాలో అవుతున్నామని చెప్పేసి ఆయన మాకు సమాధానం ఇచ్చారని చెప్తా ఉన్నారు. అయితే అటువంటిప్పుడు ఇక్కడ ఒక రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం, ఒక బ్రాంచ్ ఎందుకు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ద్వివేదిని ప్రశ్నించినట్లుగా మనకు అశోక్ బాబు చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన పాత్ర తాను పోషించాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు కోరారు. లేకుంటే కనుక తగిన పోరాటం మేము చేస్తామని చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి అశోక్ బాబు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సీనుతో విజయ్ చంద్రన్, ఏపీ ఎన్నికల ప్రధాన కార్యాలయం నుండి.